తమ ప్రత్యర్థులు పండగ చేసుకుంటూ ఉంటే రాజకీయ పార్టీలకు మండుకొస్తోంది కాబోలు. తెలంగాణలో అటువంటి దృశ్యమే గోచరిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా ఆ పార్టీ సంబురాలకు సన్నాహాలు చేసుకుంటోంది. ఇది ఏమాత్రం నచ్చని బీజేపీ నాయకత్వం కాంగ్రెస్ నేతల సంబురాలను ఎక్కడికక్కడ వెక్కిరించాలని నిర్ణయించింది. ఏడాది పాలనలో ఏం అఘోరించారు అంటూ నినదించాలని డిసైడ్ అయింది. వారం రోజుల పాటు రెండు జాతీయ పార్టీలు తమ తమ ఎజెండాలతో రాష్ట్రంలో సందడి చేయనున్నాయి. సరిగ్గా ఏడాది క్రితం డిసెంబర్ 7న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దాన్ని పురస్కరించుకుని ఏడాది పాలనలో తాము సాధించిన విజయాలు, ప్రజలకందించిన సంక్షేమ పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళుతూ వారం రోజుల పాటు విజయోత్సవాలు జరుపుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. దానికి అనుగుణంగా సన్నాహాలు చేసుకుంటోంది. ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈ సంబురాలను కూడా ప్రజా విజయోత్సవాల పేరిట నిర్వహించబోతోంది. 7 రోజుల పాటు వేడుకలు నిర్వహించబోతున్నారు. ఒక పక్క కాంగ్రెస్ సంతోషంగా వేడుకలకు సిద్ధమవుతూ ఉంటే తెలంగాణ బీజేపీ వినూత్న నిరసనలకు సమాయత్తమవుతోంది. ఏడాది పాలనలో మీరు ఒరగబెట్టిందేంటి అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. కాంగ్రెస్ విజయోత్సవాలకు నిరసనగా ఏడాది పాలనలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ నవంబర్ 30 నుండి డిసెంబర్ 5 వరకు 6 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ నాయకత్వం నిశ్చయించింది. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. దాన్ని ఎండగడుతూ 6 అబద్ధాలు 66 మోసాలు పేరుతో నిరసన ప్రదర్శనలు చేపట్టాలని కమలనాథులు నిర్ణయించారు. 6 గ్యారంటీల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను అన్ని విధాలుగానూ వంచిందని బీజేపీ ఆరోపిస్తోంది. నిరసన ప్రదర్శనల మొదటి రోజు అయిన నవంబర్ 30న రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలపై రాష్ట్ర స్థాయిలో ఒక ఛార్జ్ షీటు విడుదల చేస్తారు. డిసెంబర్ 1న జిల్లా కేంద్రాల్లో ఛార్జ్ షీట్లు విడుదల చేస్తారు. డిసెంబర్ 2, 3 తేదీల్లో రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ బైక్ ర్యాలీలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా గ్రామాన వాడవాడల ఛార్జిషీట్ ప్రతులను ప్రజలకు పంచిపెడతారు. డిసెంబర్ 4, 5 తేదీల్లో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల కేంద్రాల్లోనూ కనీసం 2000 మందితో సభలు నిర్వహిస్తారు. ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోన్న 6 గ్యారంటీలు అందని వారు, రైతులు, ప్రభుత్వ నిర్ణయాల కారణంగా బాధితులైన వారితో ఈ సభలు నిర్వహించి ప్రభుత్వ వైఖరిని తూర్పారబట్టాలని నిర్ణయించారు. మొత్తానికి ఒక పక్క కాంగ్రెస్ పార్టీ వేడుకలతో మెరవాలని చూస్తూ ఉంటే మరోవైపు బీజేపీ ఆ మెరుపులను వెక్కిరించాలని డిసైడ్ కావడంతో తెలంగాణ రాష్ట్రమంతా వారం రోజుల పాటు పొలిటికల్ హీట్ వేవ్స్ తో వేడెక్కనుంది.